హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే పెసరట్టు వేస్తున్నాను. పెసరట్టు వేయడానికి నేనైతే పెసరనైతే నానబెట్టుకున్నాను. పప్పుతో కాకుండా పెసర్లతో అయితే వేస్తున్నాను. రాత్రి నానబెట్టుకున్నాను. ఏమేమి నానబెట్టుకున్నానో చూద్దాము. పెసలు, కొంచెం సగ్గుబియ్యం, కొంచెం రైస్. ఎక్కువైతే వేయలేదు. సగ్గుబియ్యం, రైస్ రెండు స్పూన్లు అట్లా వేస్తే సరిపోతుందన్నమాట. ఇవైతే మార్నింగ్కి అయితే బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకుందాము. మిక్సీ వేసుకునేటప్పుడే సాల్ట్ కూడా వేసుకొని అయితే మిక్సీ వేసుకుంటున్నాను. ఈ పెసరట్టు లోకి కొబ్బరి చట్నీ బాగుంటుందని కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. ముందు రోజు అయితే టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ కొబ్బరి అయితే తీసుకొచ్చాం కదా, దేవుడికి కొట్టింది అయితే ఒక చిప్ప కొబ్బరి ఉంది, అదైతే చట్నీ చేస్తున్నాను. ఇక్కడ ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఎంత పచ్చిమిర్చి అయితే పడతాయో అవైతే తీసుకున్నాను. అంటే పచ్చిమిర్చి కొన్ని ఘాటు ఉంటాయి, కొన్ని ఘాటు తక్కువ ఉంటాయి కదా, దాన్ని బట్టి చూసి వేసుకోవాలి. ఇందులోనే చింతపండు, వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత సాల్ట్ కూడా కలుపుకుందాం. ఇందులోనే కొంచెం ఇవి మరీ ఎక్కువ ఫ్రై లాగా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. కొంచెము చేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ డార్క్ వచ్చేటట్లు అవసరం లేదు. ఇంక ఇదైతే మిక్సీ వేసుకుంటున్నాను. మిక్సీ వేసుకున్న తర్వాత పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకోకపోయినా పర్లేదు, పోపు పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇంకా సేమ్ అదే మట్టి పాత్రలో ఇంకా పోపు అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే కరివేపాకు వేసి ఇంకా తర్వాత కొబ్బరి చట్నీ వేసి కలిపేసుకుంటున్నాము. ఇది 1 నిమిషం అయితే సరిపోతుంది, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇంక ఇక్కడైతే పెసరట్టు అయితే వేసుకుంటున్నాను. వేడి పెసరట్లోకి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ అయితే బాగుంటాయి కదా. క్యాస్ట్ ఐరన్ది వాడుతున్నాను కదా ప్యాన్. దోశలు అయితే బాగా వస్తున్నాయి, మీరే చూస్తున్నారు కదా. ఫస్ట్ ఒకసారి అయితే రాలేదు, తర్వాత కొంచెం సీజనింగ్ చేసిన తర్వాత నుంచి బాగానే వస్తున్నాయి. ఒక్కొక్కసారి సండే వస్తుందంటేనే భయం వేస్తుంది కదా, సేమ్ అదే సిచ్యువేషన్ ఈ సండే అయితే. అసలు నేను లేగవకముందే మా పిల్లలు అయితే లేసి ఇంకా గోల్ చేస్తున్నారనమాట. మాకు అవి కలర్స్ ఆడించు అది ఇదని, ఎందుకంటే హోలీ రోజు అయితే వాళ్ళకి తీసుకురాలేదు కదా. ఇంకా సాటర్డే నైట్ ట్యూషన్ నుంచి వస్తాయి. ఇవైతే తీసుకొచ్చాను, గన్స్ అయితే వాటర్ గన్స్. ఇంకా వాటితో ఆడుకోవాలని కూడా చేస్తున్నారు. కింద మొత్తం ఇంట్లో ఒత్తుతున్నారు వాటర్ అని చెప్పేసి డాబా పైకి అయితే తీసుకొచ్చాను. ఎండ కూడా బాగా ఎక్కువ ఉంది, అయినా కానీ వాళ్ళు ఇంకా ఆడుతూ ఉన్నారు. ఇంక నేనైతే కలర్స్ ఏం తేకుండా పసుపు అయితే తీసుకొచ్చాను. మళ్ళీ మీద వేసుకుంటే కళ్ళల్లో అది పడుతుంది కదా, మళ్ళీ కళ్ళల్లోకి పోతే ప్రమాదం అని చెప్పేసి ఇంకా పసుపును కుంకుమ అయితే తీసుకొచ్చాను. ఇంకా అదే ఇంకా వాటర్ ఉంది పైన ట్యాప్, ఇంకా అందులో పట్టుకొని అయితే ఆడుకుంటున్నారు. మధ్యలో ఏమో నా మీదకి వచ్చి చూస్తున్నారనమాట, నా మీద వేయాలని. వద్దాము, నా మీద వస్తుందంటే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా అలాగ చాలాసేపు అయితే ఆడుకున్నారు. దగ్గర ఒక 1 అవర్ అయితే ఆడారు. ఎండ కూడా బాగా ఎక్కువ ఉంది. నేను ఇంకా టిఫిన్ చేసి అయితే పైకి వచ్చాను. ఇంకా పని అయితే ఏం అవ్వలేదన్నమాట. సండే కొంచెం ఎక్కువసేపు పడుకుందాం అనుకుంటామా, ఈ పిల్లలు ఉన్నారు కదా, మిగతా అప్పుడేమో స్కూల్ టైం అవుతుందంటే లేవరు. సండే కానీ ఏదైనా హాలిడేస్ అంటే మనకన్నా ముందే లేసి మనల్ని లేపుతూ ఉంటారు. సేమ్ అదే సిచ్యువేషన్ అనమాట. ఇంకా పడుకోకుండా అంతే చూస్తూ ఉన్నారు. ఏంటంటే మమ్మల్ని ఆడించలేదు కదా, తీసుకెళ్ళి పైకని గోల్ చేస్తూ ఉన్నారు. సర్లే అని ముందు టిఫిన్ అయితే చేయండి అంటే దబదబా బ్రష్ అయితే చేసుకున్నారు. పెసరట్టు వేస్తే మాకు గ్రీన్ కలర్ అట్టు అయితే వద్దు, మాకు ఇడ్లీ కావాలన్నారు. ఇంకా వాళ్ళ డాడీ లేచిన తర్వాత వాళ్ళిద్దరి వాటికైతే బయట ఇడ్లీ తీసుకొస్తే అవి అయితే తిన్నారనమాట. ఇంకా మేమేం పెసరట్టు తినేసాం. ఇంకా ఆడుకున్నాక ఇంక కిందకి తీసుకొచ్చి స్నానాలు అయితే చేయించాను. ఇంక ఈరోజు వంట చేయడానికి కూడా చాలా బద్ధకంగా ఉంది, అప్పటికే టైం చాలా అయింది. ఒక్కొక్కసారి అయితే పని అవ్వదు అనమాట సండే. మిగతా రోజుల్లో త్వరగా అవుతుంది కానీ సండే అసలు పని అవ్వదు. ఇంకా సింపుల్గా కర్రీ ఏమీ చేయకుండా టమాటా రైస్ చేద్దాంలే అని ఇంక ఇక్కడైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను. లాస్ట్ టైం వీడియోస్లో చూపించాను కదా, అదొక మోడల్, ఇదొక మోడల్ అనమాట. మిక్సీ జార్లోనే మనకి కావాల్సిన మసాలా దినుసులన్నీ, అలాగే అల్లం, వెల్లుల్లి, ఈ టమాటా ముక్కలు అన్నీ వేసుకొని ఇందులోనే పసుపు కూడా వేసుకొని మిక్సీ అయితే వేసుకుంటున్నాను అనమాట, ప్యూరీ లాగా. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్లో అని లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఈ ప్రాసెస్లో చేసినా కానీ బాగుంటుంది అనమాట. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేసాను అనమాట. ఇంకా మనం ఇందులో సపరేట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ముందుగా చేసి పెట్టుకునే ప్యూరీ అయితే ఉంది కదా, అదైతే వేసుకొని బాగా వేగనిచ్చుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన లేకుండా ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇది బాగా ఆయిల్ అనేది పైకి ఫ్లో ఇవ్వాలన్నమాట. చూడండి ఇట్లాగా ఇంకొంచెం వేగాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా తరుగు అయితే వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకుందాము. ఆయిల్లో బాగా కలవాలి కదా.
ఇది బాగా వేగిన తర్వాత ఇందులో వాటర్ అయితే పోసుకొని మరగనిచ్చుకుందాం. మనం రైస్ తీసుకుంటాం కదా, ఆ క్వాంటిటీకి సరిపడినంత అయితే పోసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 గిద్దలు రైస్ అయితే వండుతున్నాను అనమాట. దానికి సరిపడా వాటర్ అయితే పోసుకుంటున్నాను. వాటర్ అయితే బాగా మరిగిపోయింది. ఇంక ఇప్పుడు ఇందులో మనం రైస్ అయితే వేసుకుందాం. రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుంటే బాగుంటుంది అనమాట, పొడి పొడిలాడుతూ. ఇంకా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకొని మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే బాగా ఉడుకుతుందన్నమాట రైస్. ఇంక ఇక్కడ రైస్ ఉడకడానికి ఎటు టైం పడుతుంది కదా అని చెప్పేసి నేనైతే గిన్నెలు అయితే కడుగుతున్నాను. నైట్ టిఫిన్ చేసిన గిన్నెలో మార్నింగ్ మిక్సీ వేసినవి, టిఫిన్లు చేసినవి అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే కడుగుతున్నాను. ఒక్కొక్క రోజు చెప్పాను కదా పని అవ్వదని, అప్పటికి ఇంకా 12:30 అట్లా అవుతుంది టైము. ఒక్కొక్కసారి సండే అయితే భలే విసుగ్గా అనిపిస్తుంది. అబ్బా సండే ఎందుకు వస్తుందా అని. మీకు కూడా ఎప్పుడైనా అట్లా అనిపించిందా? నాకు అప్పుడప్పుడు అలా అయితే అనిపిస్తుంది అనమాట. సండే రెస్ట్ అనేది ఉండదు అని. మిగతా రోజుల్లోనే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి పని ఫాస్ట్గా అవుతుంది. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఏంటో పని ఏమీ లేకపోయినా కానీ అస్సలు అవ్వదు. వాళ్ళకి అవన్నీ ఇవన్నీ మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి పాడు చేస్తూ ఉంటారు. అవన్నీ సర్దుకోవటం ఇట్లా సరిపోతూ ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో ఒకసారి ఇట్లా కలుపుకుందాము, ఎందుకంటే ఇది స్టీల్ కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకా అట్లా కలుపుకుంటూ ఉంటే చూడండి, ఇంకా కొంచెం లైట్గా అయితే మగ్గాలి. పైన కూడా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం. కొంచెం వాటర్ అయితే ఉంది. మనం ఆ స్టవ్ వేడికి ఉన్నా కానీ ఆ వాటర్ అనేది అయితే ఉంటుంది, రైస్ ఎగిరిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ గిన్నెలు అయితే వాష్ చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా ఆల్రెడీ మీకు, నేను వంట చేసేటప్పుడు ఇట్లా గిన్నెలు కూడా కడుగుతూ ఉంటాను, 2 పనులు అయిపోతాయని. మరి మిగతా ఆ టైంలో కూర్చోవటం ఎందుకని ఇట్లా చేసుకుంటూ ఉంటాను. అంటే ఒక పక్క వంట చూసుకోవచ్చు, గిన్నెలు కూడా కడిగేసుకోవచ్చులే అని. ఏంటో ఎంత తక్కువ చేద్దామనుకున్నా కానీ గిన్నెలేందండి షింకులు అయితే వచ్చేస్తూ ఉంటాయి. నాకే తెలీదు ఒక్కొక్కసారి ఎందుకు అలా వస్తాయని. అక్కడికి ఒక్కొక్కసారి చాలా పొదుపుగానే వాడతాను గిన్నెలు. కానీ పిల్లలు ఏంటంటే ఆటలాడుకుంటూ ఉంటారు కదా, ఏవో ఒకటి వేస్తూ ఉంటారు. పసుపు, పౌడరు, క్రీమ్లు అవన్నీ గ్లాసులు, గిన్నెల్లో, ప్లేట్లు, స్పూన్లు అవన్నీ వేసి ఆడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏంటో వంటగదిలో ఉన్న సామాన్లతోనే ఎక్కువ వాడతారు, బొమ్మలతో కన్నా కూడా. ఇంకా చిన్నప్పుడైతే గంటెలు అవి తీసుకొచ్చి ప్లేట్ మీద కొడుతూ ఆడేవాళ్ళు. ఎన్ని బొమ్మలు ఉన్నా కానీ వాళ్ళకి అవి నచ్చేవి కాదు. వంటగదిలోని పాత్రలు తెచ్చుకొని ఆడుకుంటేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఉండేది. ఒక్కొక్కసారి మొత్తం మళ్ళీ వెతుక్కోవాల్సి వచ్చేది, టీ వడపోసే గంటలు అవన్నీ కూడా. పిల్లల వాటర్ బాటిల్స్ కూడా కడుగుతున్నాను అనమాట. బ్రష్ పెట్టి రోజు కడుగుతాను. ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తారు కదా అని కడిగి పెడుతున్నాను. మార్నింగ్ రోజు అయితే కడుగుతాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా క్లీన్గా ఉంచుకోవటం, మనమే క్లీన్గా ఉంచాలని. వారానికి ఒకసారి అయితే హాట్ వాటర్తో కూడా కడుగుతాను. ఇవి ఇంకా స్టీల్వే కాబట్టి ఎక్కువ ప్రమాదం కూడా లేదు. ప్లాస్టిక్ అనుకోండి త్వరగా పాడైపోతాయి. ఇవి స్టీల్ కాబట్టి అంత తొందరగా కూడా ఏం పాడవు అనమాట. రోజు మార్నింగ్ ఒకసారి కడిగి పడితే సరిపోతుంది అనమాట. చూడండి, ఇంకా రైస్ కూడా అయిపోయిందనమాట. ఒకసారి మొత్తం కలయి పెట్టుకుందాము అడుగు నుంచి తీసి, ఎందుకంటే మళ్ళీ అడుగంటే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని మొత్తం ఒకసారి కలయి పెట్టుకొని మూత పెట్టేసుకుంటాము. అంతే అండి, ఈజీగా టమాటా రైస్ అయితే అయిపోయింది. ఇంకా రైస్ అయిపోయింది. ఇంక రైస్లో కర్రీ ఏం చేయలేదు, కొబ్బరి చట్నీ చేశాను కదా అదే ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా పలావ్లోకి కానీ బిర్యానీలోకి కానీ ఏదైనా రైస్ ఐటమ్స్లోకి కొబ్బరి చట్నీ తినకపోతే కనుక ఒకసారి తినండి, ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఏదైనా వెజిటబుల్ రైస్ చేసుకున్నప్పుడు కూడా అట్లాగా. కొంతమంది ఏంటంటే కొబ్బరి చట్నీ అనేది టిఫిన్స్లోకే బాగుంటుంది అనుకుంటారు, చపాతీలో తిన్నా కూడా బాగుంటుంది అనమాట. నేను అన్ని ఆల్ మిక్స్ లాగా అన్నీ ట్రై చేస్తూ ఉంటాను. అట్లాగా వెరైటీగా చేసేదాన్ని అంతకుముందు. ఇప్పుడు ఇంకా కొంచెం విసుగ్గా ఉండి అయితే చేయట్లేదు. ఇంక ఇక్కడైతే గిన్నెలు కడిగిన తర్వాత షింక్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మనం ప్రతిసారి ఇలా షింక్ క్లీన్ చేసుకోవటం వల్ల అన్నీ అయితే నీట్గా ఉంటాయి కదా. ఇంకా వంట అయ్యేసరికి కొంచెం లేట్ అయింది కదా. మా బాబు ఏంటంటే పుచ్చకాయ కావాలన్నాడు. సరే నేను కట్ చేశాను. లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా, మా పాప చెప్పింది కదా పుచ్చకాయ గురించి. ఇక్కడ టేస్ట్ చేద్దామని పేపర్ పెట్టుకునేది ఈ తడికి ఏంటంటే కొంచెం రెడ్డిష్గా అనిపిస్తుంది. ఇట్లా కాదులని ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకొని వాటర్లో అయితే వేసాను. వాటర్ అయితే రెడ్గా అయితే ఏం అవ్వలేదన్నమాట. ఇంకా పిల్లలకైతే వాటర్ మెలన్ కట్ చేసి ఇచ్చాను. వీళ్ళకి ఏంటంటే ఈ విత్తనాలు ఏమీ లేకుండా ఇవ్వాలన్నమాట. అవేమో పుచ్చకాయలు కొన్నిట్లో కొంచెం తక్కువే ఉంటాయి కానీ కొన్నిట్లో చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ విత్తనాలు
విత్తనాలు అనేవి ఇవన్నీ తీసి ఇచ్చేసరికి టైం పడుతుంది. ఇంకా వాళ్ళకి ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో ఉన్న విత్తనాలన్నీ అయితే తీసిస్తే అప్పుడైతే తింటారనమాట. అలా విత్తనాలు తీస్తే అస్సలు తినరు. ఇంకా కొంచెం కూడా తినకుండా చేయటం ఎందుకని కొంచెం టైం తీసుకొని అయినా విత్తనాలు అయితే తీసేసి పెడతాను. చూసారు కదా, వాటర్ అయితే నార్మల్గానే ఉన్నాయి. చూడండి, విత్తనాలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి కదా. మా బాబు అయితే ఒక్క విత్తనం వచ్చినా కానీ తినడు, పక్కకి పెట్టేస్తాడు అవి. చూడండి, కొంచెం కట్ చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది. ఇంకా తర్వాత కొంచెంసేపటి తర్వాత ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేసి ఇంక తర్వాత నేను కూడా తింటున్నాను. చూసారు కదా, కొబ్బరి చట్నీతోనే తింటున్నాను. ఇంకా సండే కూడా మా హస్బెండ్కి వర్క్ ఉందనమాట. తనకి వర్క్ ఉండటం వల్ల పిల్లలు పాపం తనతో ఆడుకోవడానికి అయితే టైం లేదు. ఇంకా నేనే కొంతసేపు ఆడించాను. చూడండి, ఫేస్ ఎట్లా డల్గా అయిపోయింది. అప్పటికే 2 అయిపోయింది అనమాట టైము. ఇంకా ఆ టైంలో ఏం స్నానం చేస్తామని స్నానం కూడా చేయలేదు. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. నిద్రపోమంటే నిద్ర కూడా పోలేదు, టీవీ చూస్తూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే మొత్తం అయితే ఇంకా ఎలా అంటే అలా వేస్తూ ఉంటారు. పేపర్స్ అవన్నీ చించేస్తూ ఉంటారు. చూడండి, ఇవన్నీ ఇంకా హాల్లో ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటారు. ఇంకా హాల్ కొంచెం పెద్దగా ఉండటం వల్ల వాళ్ళకి ఆడుకోవటానికి కూడా ఇక్కడ అంత ఇబ్బంది లేకుండా ఉందన్నమాట. ఇంకా మా బాబాయ్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తా ఉన్నాడు, ఏదో కావాలని. మమ్మీ కొనిచ్చింది కదమ్మా అంటే, కాదు ఇంకా వేరేది కావాలని అడుగుతున్నాడు. సర్లే ఈవినింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి తెచ్చుకుందామంటే ఇంకా అసలు వినడు. తను ఏదన్నా అడిగాడంటే ఇంకా అదే కావాలని మొండి పట్టుదలతో ఉంటాడు. మగపిల్లలందరూ అంతే అనుకుంటా. ఇంకా నేను అన్నం తిన్న తర్వాత కొంతసేపు తర్వాత ఇంకా స్నానం చేద్దామంటే తల ఏంటో బాగా దురదగా ఉంది. ఈ హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి చుండ్రు అయితే బాగా ఎక్కువైంది. అది ఎందుకో అర్థం కావట్లేదు. ఎన్ని ట్రై చేసినా కానీ తల స్నానం అట్లా చేసినప్పుడు పోతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంకా పెరుగు అయితే ఉందనమాట. ఇంకా పెరుగు పెట్టుకుందాంలే అని పెరుగు అయితే పెట్టుకున్నాను. ఇది ఆరటానికి ఎటు టైం పడుతుంది కదా, ఈ టైంలో ఇంట్లో పనులు చేసుకుందాంలే అని అయితే ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట. ఇవన్నీ సర్దేసుకొని చుండ్రు పోవటానికి మీకు ఏదైనా టిప్ తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి. నేనైతే మెంతులు అవన్నీ కూడా ట్రై చేశాను. ఇంకా ఏమేమి పెట్టినా ఇంకా హాట్ వాటర్లో లెమన్ వేసుకుని తల స్నానం చేయటం అవి కూడా చేశాను. కానీ పోతుంది, మళ్ళీ వెంటనే వస్తుంది. పోవటం అయితే పోతుంది కానీ మళ్ళీ వెంటనే రిపీట్ అవుతుంది. భలే ఇరిటేషన్గా ఉంటుంది. ఇంకా షాంపూస్ అవి కూడా ఆయుర్వేద షాంపూసే వాడుతున్నాము. మరి ఎందుకన్నా ఏంటో అట్లాగే ఈ వాటర్ ప్రాబ్లమ్ ఏమో. అంతకుముందు ఎప్పుడన్నా ఒకసారి వచ్చేది, వెంటనే పోయేది. హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్ నుంచి మొదలైంది. ఇంకా మరి ఇక్కడ ఈ పొల్యూషన్కో లేదా వాటర్కో తెలియట్లేదు కానీ చుండ్రు అయితే అస్సలు పోవట్లేదు. తలలో చుండ్రు ఉంటే ఏంటంటే ఫేస్ కూడా బరకగా అయిపోతుంది కదా, ఎందుకంటే ఆ స్వెట్కి ముందుకైతే వస్తుంది కదా ఆ చుండ్రు అనేది. అందువల్ల మొహం మీద పింపుల్స్ కూడా వస్తూ ఉంటే మొహం కూడా బాగా పాడైపోతుంది. ఇంక ఇక్కడైతే ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంక ఇల్లు అయితే తుడుస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు ఆడుకున్నారు కదా, ఇంకా ఇవన్నీ వాటర్ అది ఒత్తేసి ఇంకా అట్లాగా నడుస్తుంటే కూడా కాళ్ళకి జిడ్డుగా అనిపిస్తూ ఉంది. అందుకని ఇంక ఇల్లు తుడిచేసి ఇంక తల స్నానం చేద్దాంలే అని చెప్పి ఇల్లు అయితే తుడుస్తున్నాను అనమాట. మ్యాక్సిమం ప్రతిరోజు తుడుస్తాను. ఇల్లు మొత్తం తుడవకపోయినా హాలు కిచెన్ అయితే కంపల్సరీగా తుడుస్తాను అనమాట. ఒక్కొక్కసారి అయితే 3-4 సార్లు కూడా తుడవాల్సి వస్తుంది హాలు. ఎందుకంటే వీళ్ళు తినేటప్పుడు ఏమన్నా వేయటం కానీ లేదా ఆడుకున్నప్పుడు గమ్ అవన్నీ వేస్తూ ఉంటారు కదా ఇంట్లో ఉంటే. అందుకే నాకు ఎక్కువ పని అనిపిస్తుంది. అదే వాళ్ళు స్కూల్కి వెళ్ళారనుకోండి, ఫాస్ట్గా పని చేసుకొని నేను కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి అయితే కుదురుతుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడేమో అనిపిస్తుంది, అయ్యో పిల్లలు రాలేదు ఇంకా ఎప్పటికి వస్తారో ఏంటో అనిపిస్తుంది. బోర్ కొడుతుంది, వస్తే బాగుండి ఆడుకోవచ్చు వాళ్ళతో అనిపిస్తుంది. ఇంకా వచ్చారంటే మామూలుగా ఇది చేయరనమాట. వానర్ సైన్ అంటారు కదా, అలాగే కిష్కింద టైప్లో ఉంటుంది. వస్తేనేమో గోల భరించలేము, లేకపోతేనేమో బోర్ కొట్టి అసలు ఉండబుద్ధి కాదు. ఏంటో అర్థం కాదు. ఇంకా పేరెంట్స్ అంటేనే అట్లానేమో, లేనప్పుడేమో త్వరగా వస్తే బాగుండి, ఇంకా రాలేదేంటా అని వెయిట్ చేస్తూ ఉంటాము. వచ్చాకేమో అబ్బాయి ఇంకొంతసేపు స్కూల్లోనే ఉంటే బాగుండని అయితే నేనైతే అంతే అనుకుంటాను. నా అలాగా మీలో ఎంతమంది అనుకుంటారో మా కామెంట్లో చెప్పండి. ఇంకా పిల్లలంటే ఇంకా గొడవ సహజమే కదా అని, ఇంట్లో పిల్లలు లేకపోతే మళ్ళీ ఆ సందడి ఉండదు అంటూ ఉంటారు కదా, అది నిజమే అనమాట. అలాగే మన లైఫ్లో కూడా బిఫోర్ కిడ్స్ ఆఫ్టర్ కిడ్స్ అని చూసుకుంటే చాలా అంటే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం అందరికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే తలస్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా బట్టలు అయితే మడతేస్తున్నాను అనమాట. బట్టలు ఇంకా అన్నీ తెచ్చి పెట్టాను కదా. మా హస్బెండ్ అయితే వర్కింగ్ అవ్వలేదన్నమాట. ఇంక నేను ఇంకా తను వర్క్ చేసుకుంటూ ఉంటే నేను కూడా ఇంకా అక్కడే కూర్చొని ఇంకా బట్టలు అయితే మడతేసుకుంటున్నాను.
పిల్లలైతే ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా ఆడుకుంటామని అన్నారు, బయటికి వెళ్దామని అడుగుతున్నారు. సరేలే ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకొని బయటికి వెళ్దామని అంటే ఇంకా అప్పటికి 7 అయిపోయింది. ఇంక అప్పుడు ఎక్కడికి వెళ్తామంటే మా హస్బెండ్ ఏమో సర్లే మోర్ దాకానే వెళ్దాం, మోర్కి తీసుకెళ్తాను, కొంచెం వాళ్ళకి ఏమైనా ఇష్టమైన చాక్లెట్స్ అట్లా కొనుక్కుంటే వాళ్ళకి బాగుంటుంది, 3 డేస్ నుంచి అడుగుతున్నారు కదా బయటికి తీసుకెళ్ళమని అంటే సర్లే కానీ నేనైతే ఇంకా బట్టలు మడతేసాను. ఇంకా తర్వాత పిల్లల్ని తీసుకొని అయితే మోర్కి వెళ్ళొచ్చాము. ఇంకా మోర్లో కూడా వాటర్ మిలన్ అవి ఏమైనా ద్రాక్షలు అవి తీసుకొద్దాంలే అనుకుంటే సండే కదా మొత్తం అయిపోయినట్టుంది మార్నింగే, అసలు అయితే ఏమి లేవు, వెజిటబుల్స్ కూడా ఏమి లేవు అనమాట. ఇంక సర్లే అని చెప్పి పిల్లలు ఏవో చాక్లెట్స్ అయితే కొనుక్కున్నారు. ఇంక నేనైతే ఇంకేం తీసుకోలేదనమాట. అవి తీసుకొని అయితే వచ్చాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అవి చాక్లెట్స్ అవి తిన్న తర్వాత ఇంక పిల్లలకి స్నానం చేయించి వాళ్ళకైతే ఫుడ్ పెట్టాను. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా మార్నింగ్ టమాటా రైస్ కదా, అది మసాలా కదా, కొంచెం లైట్గా ఏదన్నా చెయ్యన్నారు. ఇంకా నేను సరే లైట్గా అంటే ఏం చేస్తాం, ఓట్స్ చేద్దాంలని ఇంకా ఓట్స్ చేశాను. ఇంకెప్పుడైనా ఏదన్నా టిఫిన్ ఇంకేం చేద్దాంలే అనుకున్నప్పుడు కంపల్సరీగా ఓట్స్ చేస్తాను, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కదా, ఈజీగా అయిపోతుంది, మనకు కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, కొంచెం హెల్తీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ హెల్తీగా ఉంటుందని చెప్పి ఇంకా అదే ఎక్కువ చేస్తున్నాను ఈ మధ్య. ఎక్కువ ఈవినింగ్ టైమే అది చేస్తున్నాను, ఇంకా మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మొత్తం ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా పిల్లలకి అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇల్లు అయితే మొత్తం తుడుచుకున్నాను కదా, ఇంక కిచెన్ వాటికైతే మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఏ ఒకటి పడుతూ ఉంటాయి కదా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు. స్టవ్ మొత్తం తుడిచేసి తర్వాత గిన్నెలు అయితే ఉన్నాయి, ఇంకా గిన్నెలు అయితే వాష్ చేస్తున్నాను. పిల్లలు ఏమో ఇంకా టీవీ చూస్తున్నారు. టీవీ చూద్దామన్నా కానీ ఎందుకు ఈ వారం అసలు చూడబుద్ధి కాలేదు, చాలా ఇరిటేషన్గా అయితే అనిపించింది అనమాట. మామూలుగా అయితే ఎవ్రీ సాటర్డే అయితే మేము కొంతసేపు నైట్ ఒక 2 అవర్స్ అట్లాగా టీవీ చూస్తూ టైం స్పెండ్ చేస్తాము, ఎందుకంటే ఇంకా సండే హాలిడే కదా పిల్లలకని అట్లాగా. ఇంకా మా హస్బెండ్కి సాటర్డే వర్క్ ఉండటం వల్ల తనేమో ఎర్లీగా పడుకున్నారు. ఇంక నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు బయటికి వెళ్ళి వచ్చేసరికి హెడేక్గా ఉందని నేనే ఎర్లీగా పడుకున్నాము. ఇంకా సండే అన్న చూద్దాంలంటే ఇంక మా హస్బెండ్కి ఏంటంటే ఈరోజు కూడా వర్క్ ఉంది కదా, తనేమో నేను చూడాలి నాకు చాలా టైట్గా ఉంది పడుకుంటానని పడుకున్నారనమాట. ఇంక నేను కూడా ఇంకేం చేస్తాను ఒకదాన్ని ఏం చూస్తానులే అని ఇంక ఈ గిన్నెలు అవన్నీ కడిగేసి ఇంకా కిచెన్ మొత్తం సర్దేసి ఇంకా నేను కూడా వెళ్ళి అయితే పడుకున్నాను. మా సండే అయితే ఈరోజు కొంచెం హార్డ్గానే గడిచింది. కొన్నిసార్లు సండే అంటే బాగుంటుంది, కొన్నిసార్లు ఏమో అబ్బాయి ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది. ఆ ఎందుకు వచ్చిందా అన్న సండే ఈరోజు అయితే నాకు అనిపించింది అనమాట. అప్పుడప్పుడు కొంచెం బయటికి వెళ్తే బాగుంటుంది కదా, ఎప్పుడు ఇంట్లోనే వండుకోవటం తినటం కడుక్కోవటం అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా వీడియోస్ చూసుకున్నప్పుడు ఇంకా అనిపిస్తుంది రోజు ఇంకేముంది లేవటం వండుకోవటం తినటం కడుక్కోవటం ఇంక ఇదే పనిలాగా ఉంది అనిపిస్తుంది. ఏదన్నా చేద్దామంటేనేమో టైం సెట్ కాదు అని అట్లాగా కూడా అనిపిస్తుంది. చూడాలి ముందు ముందు ఏదన్నా చేయగలుగుతానేమో, ఇంట్లో ఉండి చేసుకునే జాబ్స్ అట్లా చేసుకుంటే మనకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా.